పోస్ట్ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు అక్టోబర్ 23వ తారీఖు గురువారం. ఈరోజు మార్కెట్ స్ట్రాంగ్గా గ్యాపప్ అయింది, బట్ ప్రాఫిట్ బుకింగ్ అనేది స్ట్రాంగ్గా జరిగింది. అయితే ఈరోజు ఇండియన్ సెక్టార్స్లో ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఇండియా కన్జంప్షను, కమోడిటీసు, ఫార్మా ఇవి టాప్ లూజర్స్గా క్లోజ్ అయ్యాయి. ఇక ఐటీ సెక్టర్ కానీ, మీడియా, ఎఫ్ఎంసీజీ, పిఎస్యూ బ్యాంకు, సర్వీస్ సెక్టర్ అనేది బుల్లిష్గా క్లోజ్ అయినాయి. మొత్తం మీద 50% సెక్టార్స్ వచ్చేసరికి బుల్లిష్గానే క్లోజ్ అయ్యాయి. ఇక నిఫ్టీ 50లో ఏ కంపెనీస్ వీక్గా క్లోజ్ అయినాయి అనేది మనం అబ్జర్వ్ చేసినట్లయితే భారత పెట్రోలియం, అల్ట్రాటెక్ సిమెంటు, ఐషర్ మోటార్స్, భారత్ ఎయిర్టెల్ అనేది కనిపిస్తూ ఉన్నాయి టాప్ లూజర్స్లో. టాప్ గెయినర్స్లో ఐటీ సెక్టర్ నుంచి ఇన్ఫోసిస్, హెచ్సిఎల్ టెక్, టీసీఎస్, ఆయిల్ అండ్ గ్యాస్, యాక్సిస్ బ్యాంక్, విప్రో అనేది కనిపిస్తుంది. మొత్తం మీద క్లోజ్ అయిన విధానంలో ఒక 50% మాత్రమే స్టాక్స్ అనేది బుల్లిష్గా క్లోజ్ అయ్యాయి. ఇండివిజువల్ స్టాక్స్ మణప్పురం, ముత్తూట్ ఫైనాన్స్ అనేది ఈరోజు నెగిటివ్గా ట్రేడ్ అయ్యాయి. దీనికి గల కారణం ఏంటంటే గోల్డ్ ప్రైసెస్ అనేది కంటిన్యూస్గా పడుతూ వస్తున్నాయి లాస్ట్ 3-4 డేస్ నుంచి కూడా. అందుకని ఈ స్టాక్స్ అనేది అండర్ ప్రెషర్లో ఉన్నాయి. యుఎస్ ఇండియా ట్రేడ్ డీల్స్ వల్ల ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్గా ఉన్న స్టాక్స్, ముఖ్యంగా ష్రింప్ అండ్ టెక్స్టైల్ ఎక్స్పోర్టెడ్ ఓరియంటెడ్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈరోజు 5% నుంచి 20% దాకా బుల్లిష్గా ట్రేడ్ అయ్యాయి. దాంట్లో గోపాల్ దాస్ ఎక్స్పోర్ట్స్ కానీ, కోస్టల్ కార్ప్ షేర్స్ ఈరోజు అప్పర్ సర్క్యూట్లో అయితే క్లోజ్ అయ్యాయి. మొత్తం మీద ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్స్ అనేది ఆ హోప్స్ అనేది ప్రస్తుతం ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్గా ఉన్న కంపెనీలకి ఒక స్ట్రాంగ్ పాజిటివ్ సెంటిమెంట్ అనేది ఇచ్చింది. గ్లోబల్ ఇండెక్స్లోకి ఎంట్రీ అవడానికి ప్రస్తుతానికి ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా, టాటా క్యాపిటల్కి అయితే కొద్దిగా టైం పట్టే అవకాశం ఉంది. యాక్చువల్గా ఏంటంటే ప్రమోటర్స్ 85% పైన స్టేక్ అనేది హోల్డ్ చేస్తున్నారన్నమాట. ఆ యొక్క స్టేక్ అనేది తగ్గిస్తేనే ఈ యొక్క గ్లోబల్ ఇండెక్స్ ఎంట్రీలోకి పాసిబిలిటీ అయితే ఉంటుంది. సో ఆ స్టేక్ అనేది ఆఫ్లోడ్ చేయడానికి కానీ లేదా ఎవరికైనా డిస్ట్రిబ్యూట్ చేయడానికి కానీ టైం పడుతుంది. అందుకని ప్రస్తుతానికి ఏంటంటే ఈ రెండు స్టాక్స్ అనేది గ్లోబల్ ఇండెక్స్ ఎంట్రీకి కొద్దిగా టైం పడుతుంది అనమాట. ఎనీహౌ ఇది మనం షార్ట్ టర్మ్లో కొద్దిగా నెగిటివ్గా అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. ఇక Q2 రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేసింది. అయితే డిక్సన్ టెక్నాలజీస్ కంటిన్యూస్గా ఫాలో అవుతూ వస్తుంది. ఎందుకంటే వీళ్ళకి వాల్యూమ్స్ గైడెన్స్ అనేది కొద్దిగా నెగిటివ్గా చెప్పడం జరిగింది. అంటే కొద్దిగా వాల్యూమ్స్ తగ్గుతాయని చెప్పేసి మేనేజ్మెంట్ కవరేజ్ అనేది ఇచ్చింది. ప్రస్తుతం స్టాక్ అయితే అండర్ ప్రెషర్లో ఉంది. ఇన్ఫోసిస్ రీసెంట్గా 18,000 కోట్ల రూపాయల విలువ కలిగిన బైబ్యాక్ ఆఫర్ అనేది ప్రకటించింది. అయితే గుడ్ న్యూస్ ఏంటంటే ఇన్ఫోసిస్ ప్రమోటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీంట్లో పార్టిసిపేట్ చేయట్లేదు. సో డెఫినెట్గా ఇది ఇన్వెస్టర్స్కి కాన్ఫిడెన్స్ అనేది జనరేట్ చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రమోటర్స్ పార్టిసిపేట్ చేశారనుకోండి, వాళ్ళ షేర్లు వాళ్ళే కొనుక్కున్నట్టుగా ఉంటుంది అనమాట. ఓకే, ఆ బెనిఫిట్ అనేది ప్రమోటర్స్కి వెళ్తుంది. డెఫినెట్గా ఇన్వెస్టర్స్కి పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు. సో వీళ్ళైతే వాలంటరీగా ప్రస్తుతానికి ఏంటంటే ప్రమోటర్స్ ఎవరు కూడా పార్టిసిపేట్ చేయట్లేదు. ఇది డెఫినెట్గా రిటైలర్స్కి మంచి న్యూస్ అండ్ ఇన్వెస్టర్స్ యొక్క కాన్ఫిడెన్స్ అనేది స్టేబుల్ అవడానికి, హోల్డ్ చేయడానికి ఇది ఒక మంచి విషయం అని చెప్పేసి చెప్పొచ్చు. ఎఫ్ఎంసీజీ సెక్టార్ నుంచి హిందుస్థాన్ యూనిలీవర్ షేర్స్ అనేది ఈరోజు పాజిటివ్గా అయితే ట్రేడ్ అయ్యాయి. ఎఫ్ఎంసీజీ ఇండెక్స్ 1% దాకా పెరిగింది. వీళ్ళ యొక్క రిజల్ట్స్ అయితే స్ట్రీట్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేసిందో దాని మించి మంచి రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేసింది. అందుకని స్టాక్ అనేది 2% దాకా పాజిటివ్గా పెరిగింది. అర్బన్ కంపెనీ షేర్స్ 3% దాకా నెగిటివ్గా ట్రేడ్ అయ్యాయి. మోర్గన్ స్టెయిన్లీ ఏమో అండర్ వెయిట్ కాల్ అనేది ఇచ్చింది, గోల్డ్మెన్ సాక్స్ ఏమో న్యూట్రల్ అని చెప్పేసి చెప్తుంది. వీళ్ళిద్దరు కూడా ఈ కంపెనీ మీద పాజిటివ్గా లేరు కాబట్టి షార్ట్ టర్మ్లో స్టాక్ అనేది అండర్ ప్రెషర్లోకి వెళ్ళిపోయింది. నిఫ్టీ ఐటీ ఇండెక్స్ అనేది 1 మంత్ హైలో ట్రేడ్ అవుతుంది. ముఖ్యంగా ఐటీ సెక్టర్ ఈరోజు ఏకంగా 4% దాకా పాజిటివ్గా ట్రేడ్ అయింది. ఇండియా యుఎస్ ట్రేడ్ డీలు ఈ యొక్క హోప్ కానీ ఈ యొక్క ఎక్స్పెక్టేషన్స్ వల్ల మార్కెట్స్ అనేది పాజిటివ్గా అయితే రియాక్ట్ అయ్యాయి. ఈరోజు నిఫ్టీ 25,891 రఫ్గా ఏంటంటే 25,900 దగ్గర అయితే క్లోజ్ అయింది. 0.1% బుల్లిష్గా. ఇక మొత్తం మీద పుట్ కాల్ రేషియో అనేది పరిశీలన చేసినట్టయితే 0.88 అనేది చూపిస్తుంది. స్టిల్ ఏంటంటే కొద్దిగా కాల్స్ అనేది సెల్ చేసినట్టు తెలుస్తూ ఉంది. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి పుట్ కాల్ రేషియో అనేది 1.12 చూపిస్తుంది. చాలామంది బ్యాంక్ నిఫ్టీలో మాత్రం పుట్స్ అనేది సెల్ చేశారు. సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి పుట్ కాల్ రేషియో అనేది 0.74 అనేది చూపిస్తూ ఉంది. సో ప్రస్తుతానికి కొద్దిగా కాల్స్ అనేది అగ్రెసివ్గా సెల్లింగ్ చేసినట్టు మనం అర్థం చేసుకోవచ్చు. ఇండియా విక్స్ అనేది అబ్జర్వ్ చేసినట్టయితే ఈరోజు 3.85% పెరిగిందనమాట. దీని అర్థం ఏంటంటే ఇండియన్ మార్కెట్స్లో వోలటాలిటీ అనేది పెరుగుతూ ఉంది. ఇక డాలర్ ఇండెక్స్ విషయానికి వచ్చేసరికి ప్రస్తుతానికి కొద్దిగా బుల్లిష్గా ట్రేడ్ అవుతుంది. ఇక డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫ్యూచర్స్ అనేది మనం అబ్జర్వ్ చేసినట్టయితే నిన్నటి రోజున వీక్గా క్లోజ్ అయ్యాయి. ఈరోజు అయితే ఆల్మోస్ట్ ఫ్లాట్ టు బుల్లిష్గా ఉన్నాయి. ఎనీహౌ మనం చూస్తున్న సమయానికి 44 పాయింట్లు పాజిటివ్గా ఉంది. సో ఈరోజు నిఫ్టీ స్ట్రాంగ్ గ్యాపప్ అయింది. ఎనీహౌ గ్యాపప్ అయిన దగ్గర నుంచి కూడా కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది. సో ఫ్రెండ్స్, మనకి డౌన్ సైడ్ అనేది 25,739 అనేది ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ అనమాట. ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ 26,151. బ్యాంక్ నిఫ్టీలో ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ 59,000, ఇమీడియట్గా ఉన్న సపోర్టు 57,628.
సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి 85,359 ఇమీడియట్ రెసిస్టెన్స్, 84,257 అనేది ఇమీడియట్గా ఉన్న సపోర్ట్. ఇక గోల్డ్ విషయానికి వచ్చేసరికి 1,20,600 ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ అనమాట. 1,27,000 అనేది ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. సిల్వర్ విషయానికి వచ్చేసరికి 1,45,885 ఇంపార్టెంట్ సపోర్టు, 1,53,388 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. క్రూడ్ ఆయిల్ అయితే స్ట్రాంగ్గా బౌన్స్ అవుతుంది. సో ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ 5,596, ఇమీడియట్గా ఉన్న సపోర్టు 5,410. ఇక న్యాచురల్ గ్యాస్ ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ 318, ఇమీడియట్గా ఉన్న సపోర్టు 301. బిట్కాయిన్ విషయానికి వచ్చేసరికి 1,11,570 ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్, 1,08,892 ఇమీడియట్గా ఉన్న సపోర్ట్ అనమాట. సో ప్రస్తుతం సిచ్యువేషన్లో మనకి యుఎస్ అండ్ ఇండియా ట్రేడ్ డీల్ వల్ల మార్కెట్స్ అయితే పాజిటివ్గానే రియాక్ట్ అయ్యాయి. బట్ ఈరోజు స్ట్రాంగ్ గ్యాప్ అప్ అయింది. చాలామంది మంచి ప్రాఫిట్స్ వచ్చాయి, ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది. ఎనీహౌ ఫ్రెండ్స్, ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మార్కెట్లో కొద్దిగా షార్ట్ టర్మ్లో వోలటాలిటీ లేదా కొంత ప్రాఫిట్ బుకింగ్ జరిగే అవకాశాలు అయితే క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. సో ప్రస్తుతం సిచ్యువేషన్లో ఎవ్రీ రైజ్లో కూడా సెల్లర్స్ అనేవాళ్ళు యాక్టివేట్ అవడానికి ఎక్కువగా పాసిబిలిటీస్ అనేది కనిపిస్తూ ఉన్నాయి. సో ఇది ఫ్రెండ్స్ పోస్ట్ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్. ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్న టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. ఫ్రెండ్స్, మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కంటెంట్ అనేది గమనించండి. నచ్చిందనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. మరొక ఎడ్యుకేషనల్ కాంటెంట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.